లవ్ కిల్లర్ పార్ట్ 26. సమయం ఉదయం 9:20 అయ్యింది. కాలేజ్ మెయిన్ గేట్ను దాటి తన స్నేహితురాళ్లతో పాటు కాలేజ్ బిల్డింగ్స్ వైపు వెళుతోంది వసంత. అప్పటికే కాలేజ్కి చేరుకుంది జ్వాలాంబిక. వసంత రాక కోసం ఎదురు చూస్తూ ఒక చెట్టు క్రింద టెన్షన్గా నిలబడి ఉంది ఇద్దరు స్నేహితురాళ్లతో పాటు. అదిగో వసంత ఇటే వస్తోంది చెప్పింది ఒక స్నేహితురాలు. జ్వాలాంబిక వసంత వైపు చూస్తూ ఏయ్ వసంత ఇలా రా అని పిలిచింది. ఒకే కాలేజీలో చదువుకుంటున్న జ్వాలాంబిక వసంతల మధ్య ముఖపరిచయం తప్ప స్నేహం లేదు. ఇద్దరూ మాట్లాడుకోవటం కూడా చాలా తక్కువ. అయినా ఆమె పిలిచింది కనుక మర్యాద కోసం అన్నట్టు అటు వెళ్ళబోయింది వసంత. వెంటనే అడ్డుకుంది ఒక స్నేహితురాలు. ఆవిడ గారు పిలవగానే వెళ్ళిపోవాలా? అంత అవసరం ఉంటే తనే వస్తుందిలే. ఏమిటంట అంత గొప్ప అంది మూతి విరుపుగా. చిన్నగా నవ్వింది వసంత. నాకు అలాంటి ఈగో ఏమీ లేదు. ఒకే చోట చదువుకుంటున్నాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకోవటం నాకు ఇష్టం ఉండదు అంది. నువ్వో పిచ్చి మాలోకం. ఏ కారణం లేకుండానే ఎదుటి వాళ్ళను పిలిచి అవమానించటం ఆ జ్వాల నేచర్. నువ్వు విశ్వనాథ్ ప్రేమించుకోవటం దానికి తెలిసి ఉంటుంది. ఆ కడుపు మంటను ప్రదర్శించటానికి ఇప్పుడు నిన్ను పిలుస్తుందనుకుంటున్నాను. నువ్వు వెళ్ళొద్దు అంది మరో స్నేహితురాలు. పర్వాలేదు, అవమానించటానికే పిలిస్తే అందుకు సమాధానం చెప్పటం నాకు తెలుసు అంది వసంత. నీ ఇష్టం అంటూ క్లాస్ రూమ్ వైపు వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు. ఏయ్ వసంత పిలుస్తున్నది నిన్నే, వినిపించటం లేదు అరిచింది జ్వాలాంబిక. వసంత ఆమె దగ్గరకు వెళ్ళింది. ఏమిటా పొగరు, ఎన్నిసార్లు పిలవాలి అంది జ్వాల దబాయింపుగా. నాకు పొగరుంటే నువ్వు పిలవగానే వచ్చేదాన్ని కాను. అసలు సంగతేంటో చెప్పు అంది వసంత. నువ్వు విశ్వనాథ్ను ప్రేమిస్తున్నావట నిజమేనా? సూటిగా అడిగింది జ్వాలాంబిక. ఏం నీకేమైనా అభ్యంతరమా? ఎదురు ప్రశ్న వేసింది వసంత. అవును. ఎందుకు? నేను అతన్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ హిమ్. కాబట్టి నువ్వు అతన్ని ప్రేమించకూడదు. అందుకు నేను ఒప్పుకోను. సీరియస్గా. నా ప్రేమను ఒప్పుకోవాల్సింది నువ్వు కాదు, విశ్వనాథ్. అతని అంగీకారము అతని ప్రేమ నాకు ఎప్పుడో లభించాయి అంది వసంత. అందుకే చెబుతున్నాను, నువ్వు అతన్ని ప్రేమించటం మానాలని. ఆ మాట అనటానికి నువ్వెవరు? జ్వాలని, ది గ్రేట్ జ్వాలని. నేను కోరుకున్న దాన్ని ఇతరులు తాకటానికి కూడా అంగీకరించను. కోరికలు నీకే కాదు అందరికీ ఉంటాయి. ఎవరి అదృష్టాన్ని బట్టి వారు కోరుకున్నది దక్కుతుంది. అంటే విస్సు ప్రేమ విషయంలో నువ్వు అదృష్టవంతురాలివా? నీకేమైనా సందేహమా? షటప్. విస్సును ప్రేమించే అర్హత నాకు మాత్రమే ఉంది. ఎంత డబ్బైనా సరే, చివరికి నా ఆస్తంతా ధారపోసైనా సరే అతన్ని నావాడిగా చేసుకుంటాను అంది జ్వాల. డబ్బుతో అన్నీ కొనాలనుకోవటం, కొనగలననుకోవటం అవివేకం జ్వాల. ప్రేమ ఒక్కటే దేన్నైనా సాధించగలదు. మాటలు అనవసరం. విస్సును మర్చిపోవటానికి నీకు ఎంత కావాలి? 10 లక్షలు, 25, 50, కోటి రూపాయలు ఎంతైనా ఇస్తాను అంది జ్వాల. అదంతా విస్సు ప్రేమ ముందు బలాదూర్. నువ్వు విస్సుని మర్చిపోవాలి. అది ఈ జన్మలో జరగదు. ఏమిటే వాగుతున్నావు? ఈడ్చి కొట్టింది వసంత చెంప మీద జ్వాలాంబిక.
నిర్ఘాంతపోయారు అక్కడున్న వాళ్ళందరూ. వసంత షాక్ అయ్యింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరగడం ప్రారంభించాయి. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక బట్టలు అమ్ముకునే వాడి కూతురివి. నీ బతుక్కి నాతో పోటీయా? నీకు ఇదే చెబుతున్నాను. నువ్వు ఈ క్షణం నుంచే విశ్వనాథ్ని మరిచిపోవాలి. లేదంటే నీ అంతు చూస్తాను. ఈ ఊళ్ళో నీకు నిలువ నీడ లేకుండా చేస్తాను. జాగ్రత్త అని తీవ్ర స్వరంతో హెచ్చరించి తన స్నేహితురాళ్లను అక్కడే వదిలి కారెక్కి అవతలికి వెళ్ళిపోయింది జ్వాలాంబిక. దూరం నుండి ఆ దృశ్యాన్ని గమనించిన వసంత స్నేహితురాళ్ళు పరుగులాంటి నడకతో అటు రావడం గమనించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు జ్వాల ఫ్రెండ్స్. నేను అనుకుంటూనే ఉన్నాను, ఆ జ్వాల ఇలాంటిదేదో చేస్తుందని. అసలు ఏం జరిగిందే వసంత? ఆ జ్వాల నీ మీద ఎందుకు చేయి చేసుకుంది? వసంత బుగ్గల మీద జారుతున్న కన్నీటిని తుడుస్తూ అడిగింది ఒక స్నేహితురాలు. కళ్ళు తుడుచుకుంటూ విషయాన్ని క్లుప్తంగా వివరించింది వసంత. వింటూనే కోపంతో మండిపోయారు ఆమె స్నేహితురాళ్ళు. అది కొడితే తిరిగి కొట్టకుండా కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? సిగ్గులేదు అంది ఇంకో స్నేహితురాలు. జ్వాల తొందరపడినట్టు నేను తొందరపడితే అల్లరవుతుంది. ఈ సంగతి తెలిస్తే విస్సు బాధపడతాడు అంది వసంత. అంటే ఈ విషయం విస్సుకి చెప్పవా? చెప్పను. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. నువ్వెక్కడి అమాయకురాలివే? ఇవాళ చెంపదెబ్బ కొట్టింది. రేపు అదే జ్వాల నీ తల పగలగొడితే అప్పుడేం చేస్తావు? అంతవరకు వస్తే అప్పుడు చూద్దాంలే. క్లాస్కి టైం అవుతోంది, పదండి అంటూ ముందుకు నడిచింది వసంత. భారంగా నిట్టూరుస్తూ ఆమెని అనుసరించారు అందరూ. వసంత చెప్పకపోయినా ఎలాగో ఆ సంగతి తెలియనే తెలిసింది విశ్వనాథ్కి. ఆ సాయంత్రం వసంతని కలుసుకున్నప్పుడు అడిగాడతను, నేను విన్నది నిజమేనా అని. ఏం విన్నావు? ఎదురు ప్రశ్న వేసింది వసంత. ఆ జ్వాల నీ మీద చేయి చేసుకోవటం. అబ్బా పోనిద్దు, ఇప్పుడెందుకు ఆ గొడవ? నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. కొట్టిందా లేదా? చిన్నగా తల ఊపి కొట్టింది. ఎందుకు కొట్టింది? నిన్ను మరిచిపోనని అన్నందుకు. ఆ పొగరుబోతు కొడితే కన్నీళ్లు పెట్టుకుంటూ కామ్గా ఉన్నావా? దెబ్బకు దెబ్బ, చెంప పగలగొట్టద్దు ఆవేశంగా అన్నాడు విశ్వనాథ్. చిన్నగా నవ్వింది వసంత. అప్పుడు ఆమెకి నాకు తేడా ఏముంటుంది అంది వసంత. ఆల్రైట్, అలా అనుకుని నువ్వు వదిలిపెట్టినా ఆ జ్వాలని నేను మాత్రం వదిలిపెట్టను అన్నాడు. ఏం చేస్తారు? సరాసరి ఆమె ఇంటికే వెళ్ళి మన విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాద ఉండదని ఇప్పుడే వార్నింగ్ ఇచ్చి వస్తాను అంటూ ఆవేశంగా బయలుదేరబోయాడు. వసంత అతన్ని అడ్డుకుంది. వద్దు, తొందరపడద్దు. ఇందులో జ్వాల తప్పేమీ లేదు. అది వట్టి పిచ్చిది అంటూ వారించింది. విశ్వనాథ్ ఆశ్చర్యంగా చూశాడు ఆమె ముఖంలోకి. జరిగిన దాంట్లో జ్వాల తప్పేమీ లేదంటున్నావా? నిన్ను చెంప మీద కొట్టి వార్నింగ్ ఇవ్వటం తప్పు కదూ? కాదు అంది వసంత. ఎందుకని? నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి నీ ప్రేమాభిమానాలను పొందలేనప్పుడు ఆమె స్థానంలో నేనున్నా అలాగే ప్రవర్తించేదాన్ని. ఇంకా దారుణంగా ప్రవర్తించేదాన్ని. నిన్ను పోగొట్టుకోవటం ఎంత బాధో నాకు తెలుసు. జ్వాల కూడా ప్రస్తుతం అదే బాధను అనుభవిస్తోంది. అటువంటి దాని మీద జాలి పడాలి కానీ మరింత బాధ పెట్టకూడదు అంది వసంత. విశ్వనాథ్ ఆరాధనగా చూశాడు ఆమె కళ్ళలోకి.